నమస్తే, జనం పల్స్ కు స్వాగతం. నేను మీ ప్రవళిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా అడుగు పెట్టబోతున్నారా? కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వబోతున్నారా? ఒకవేళ అదే జరిగితే తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దాని ప్రభావం ఎంత ఉంటుంది? అలాగే చంద్రబాబు నాయుడికి కూడా దీని వల్ల రాజకీయంగా ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇవే ప్రశ్నలకు ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంత? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు మొదలయ్యాయి ఈ ఊహాగానాలు? ఇటీవలి కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ కూడా తన ప్రభావాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ లేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్ కేసీఆర్ సమీకరణం సాధ్యమేనా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట తరచూ వినిపిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ వ్యూహాలు రూపొందుతున్నాయనే దానిపై ఇప్పుడు స్పష్టత లేదు. అయితే జగన్ కేసీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయవచ్చు. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఒకవేళ జగన్ తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తే దాని రాజకీయ ప్రభావం ఏపీ రాజకీయాల వైపు కూడా ఉంటుందా? టీడీపీ దీనిని ఎలా ఎదుర్కొంటుంది? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఇలాంటి పరిణామాలు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ చర్చలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలా? తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడితే ప్రభుత్వానికి రాజకీయంగా సవాళ్లు పెరిగే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. దీనిపై ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. నిజంగా జగన్ తెలంగాణలో రాజకీయాలు చేస్తారా? ఇప్పటి వరకు జగన్ గాని వైఎస్ఆర్సీపీ గాని తెలంగాణ రాజకీయాల్లో కొత్త కార్యాచరణపై అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను నిజమని నమ్మకూడదు. అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది. ఈ వీడియో వాస్తవాలుగా కాకుండా రాజకీయ చర్చల్లో వినిపిస్తున్న ఊహాగానాలు, విశ్లేషణల నేపథ్యంలో రూపొందించారు. ఏ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నారని నిర్ధారణ లేని విషయాలను నిజాలుగా చెప్పకుండా ప్రశ్నల రూపంలోనే ఉంచడం మంచిది. అయితే మీ అభిప్రాయం ఏమిటి? జగన్ తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తే కేసీఆర్ కు రాజకీయంగా లాభమా? రేవంత్ రెడ్డికి సవాల్గానా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ ఊహాగానాలేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, తాజా అప్డేట్స్ కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.